For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్, అలాగే రియల్ ఎస్టేట్ సేల్స్ డైరెక్టర్ నారాయణ యాదవ్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్, ఫెంటాస్టిక్. సార్, మీరు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ కదా, అసలు ఫస్ట్లీ మీరు అక్కడ బోర్డులో కనిపిస్తుంది కదా ఐసిఐ, సార్ దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్? సో ఐసిఐ అనేది ఏంటంటే మేడం, రీసెంట్గా మనకు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించింది మాత్రం గంప నాగేశ్వరరావు గారు. సో ఇతను చాలామంది ఒక 25 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ నుండి ఇంపాక్ట్ సంస్థను కొనసాగిస్తూ ఉన్నారు. సో రీసెంట్లీ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో మేము దాంట్లో వన్ ఆఫ్ ది సర్టిఫైడ్ ట్రైనర్గా మేము దాంట్లో సర్టిఫై అయ్యాము. అండ్ ఎంతోమందిని మేము ఆ ఫీల్డ్లోకి, ఎంతోమంది యూత్ని మనం మోటివేట్ చేయడం కానీ, వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ని, వాళ్ళకు ఒక లైఫ్ కోచ్గా మేము ముందుకు వెళ్ళడానికి ఒక పాత్ర తీసుకొని ఎంతోమంది యూత్ని మనము ఒక కరెక్ట్ దారిలో వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. సో కాబట్టి ఈ మీ ద్వారా, శ్రావ్య ద్వారా మాకు ఇంటర్వ్యూ చేసే ఒక అవకాశం దొరికింది. సో కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సార్, మీరు ఎక్కువగా యూత్ని మోటివేట్ చేస్తున్నారు అన్నారు కదా, మరి మోటివేషనల్ స్పీకర్కి లైఫ్ కోచ్కి డిఫరెన్స్ ఏంటి సార్? మరి మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటి అంటే, ఎవరైనా ఒక ఎనీ సిచ్యువేషన్స్లో, లైఫ్ స్టైల్లో, లైఫ్ జర్నీలో ఎక్కడో దగ్గర మనం డీమోటివేట్ అవుతామండి. సో డీమోటివేట్ అవుతున్న వాళ్ళని మనం మళ్ళీ అగైన్ సేమ్ స్టేట్కి తీసుకెళ్ళడానికి ఒక మోటివేషనల్ స్పీకర్ పాత్ర అనేది చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇది మోటివేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. లైఫ్ కోచ్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే, మోటివేషనల్ స్పీకర్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి మాత్రమే యూజ్ అవుతాడు. లైఫ్ కోచ్ అంటే ఏంటి అంటే, ఒక జీవితంలో అంటే ఒక మనిషి యొక్క రెగ్యులర్ జీవితం కాలంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటాడు. ఆ ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలిగేటువంటి కోచ్నే లైఫ్ కోచ్గా మనం చెప్పుకుంటాం. సార్, మరి నేను విన్నంత వరకు మీరు బిఫోర్ లెక్చరర్గా వర్క్ చేసేవారు అని నాకు తెలిసింది. అంటే మీరు లెక్చరర్ ఫీల్డ్ని వదిలేసి ఈ రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వచ్చేసారు? చాలా బిజినెసెస్ ఉన్నాయి కదా, వై ఓన్లీ రియల్ ఎస్టేట్ సార్? ఎస్ అంటే నాకు ఏంటి అంటే, ఒక జీతం కోసం పని చేస్తే జీవితం రాదు, జీతం కోసం పనిచేస్తే ఓన్లీ బ్రతుకు మాత్రమే ఉంటుంది. సో అదేవిధంగా మనం అనుకున్న స్టైల్లో ఇండిపెండెంట్గా మనం సక్సెస్ఫుల్ అవుతే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన అవరోధాలని దాటుతూ మనం జీవించాలని అనుకున్నాం, బ్రతకాలని కాదు జీవించాలని అనుకున్నాం. కాబట్టి ఈ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది. బట్ నోన్లీ కాదు, బట్ కాకపోతే ఇండిపెండెంట్గా ఎంతోమందికి మనం ఆపర్చునిటీ ఇవ్వాలనే ఒక ఆలోచన నాకు ఎప్పటి నుంచో అది మైండ్లో ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇదే కాదు, ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఈ మార్గాన్ని ఎంతోమంది యువతకు కానీ, ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కానీ నా ద్వారా కల్పించాలనే ఒక ఆలోచన రావడంతో నేను ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సార్, మరి ప్రెజెంట్ మనకి మార్కెట్లో అయితే రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయింది అని చాలా వరకు డిస్కషన్ అయితే టాక్ వినిపిస్తుంది. అసలు ప్రెజెంట్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి సార్? అసలు ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్? అసలు అంటే జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఏ ఫీల్డ్లో తీసుకున్నా సరే, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ప్రతి ఫీల్డ్లో కూడా 100% మెంబర్స్ని తీసుకుంటే 10% పీపుల్స్ మాత్రమే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు. ఒక 90% పీపుల్స్ అంతా కూడా మ్యాక్సిమం ఏ విధంగా ఉంటుంది అంటే, మార్కెట్లో నేను సక్సెస్ కాలేదు అని తనని తాను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు. సో దాన్ని తోసేయడం అంటాం మనం. జనరల్గా మనం పిల్లలు ఏ విధంగా అయితే తోసేస్తుంటారో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. అప్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ కామన్. రియల్ ఎస్టేట్ మార్కెట్లో అయినా అప్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ కామన్. ఎందుకు అంటే, రీజన్ ఏంటి అయ్యిండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తెలంగాణలో 2 times ఎలక్షన్స్ కావడం ఒకటి, అదేవిధంగా గవర్నమెంట్ చేంజ్ కావడం ఒకటి. సో కొన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్రూవల్స్లో కావచ్చు, లేకపోతే కొన్ని చేంజెస్ అనేది ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కి మారుతున్నప్పుడు ఎనీ టైం, ఎప్పుడు ఎనీ కేసెస్లో అలా జరుగుతూ ఉంటుంది. అది లో అవ్వడం కాదు, జస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ తెలివైనటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ కాన్స్టెంట్గా ఉంది,
ఎంతో కొంత నెగోషియబుల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. యాజ్ ఏ కస్టమర్గా, యాజ్ ఏ ఇన్వెస్టర్గా కొంచెం నెగోషియేషన్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అదే మార్కెట్ కండిషన్స్ బాగా ఉన్నప్పుడు నెగోషియేషన్స్కి అసలు స్కోప్ ఉండదు. సో కాబట్టి తెలివైనటువంటి ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్స్టెంట్ సిచ్యువేషన్లోనే హై ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో అది కొంతమంది డిమోటివేట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి అంతే మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే దీన్ని ఒక 1 yearకో 2 year స్పాన్లో మనం ఒక 5 years స్పాన్స్లో మనం ఎప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ తగ్గింది పెరిగింది అనుకోవద్దు. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఏ పర్పస్లో పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్. సో అంటే రియల్ ఎస్టేట్లో మనకు ఓపెన్ ఎన్నో రకాలుగా ఉన్నాయి ఆప్షన్స్. మన కన్స్ట్రక్షన్లో ఉంది, ఓపెన్ ప్లాటింగ్లో ఉంది, లేకపోతే ఎకర్స్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఏ టైప్ ఆఫ్ ఏం ఆశించి ఆయన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు, అది ఇతని గురించా లేకపోతే ఇతని పిల్లల గురించా, ఫ్యూచర్ గురించా అనేది అక్కడ మనము తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే అతనికి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో అతను ఆ పర్పస్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. సార్ మరి రీసెంట్లీ హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు బిల్డింగ్స్ అనేవి కూల్ చేశారు కదా సార్. సో అసలు వాళ్ళని అడిగితే ఇది గవర్నమెంట్ స్థలాలు, అందుకనే మీరు రద్దు చేస్తారని చెప్పారు. సో మరి మీ దగ్గర తీసుకున్న ప్లాట్స్ కానీ బిల్డింగ్స్ కానీ అవన్నీ సర్టిఫైడేనా సార్? మా దగ్గర ఉన్న ప్రతివి కూడా సర్టిఫైడే ఉంటాయి, ఆల్మోస్ట్ 100% సర్టిఫైడే ఉంటాయి. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉండేవి. అవి గతంలో మనం చూసాం. గ్రామ పంచాయతీ లేఅవుట్స్కి పర్మిషన్స్ లేవు ఇప్పుడు. అన్నీ కూడా డిటిసిపి అప్రూవ్డ్స్ కానీ అండ్ కొన్ని డిస్టిక్ లెవెల్లో కూడా లైక్ మూడా, అదేవిధంగా వైటీడీఏ లేకపోతే హెచ్ఎండిఏ ఈ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్న లేఅవుట్స్ విత్ టిఎస్ రెరా నెంబర్ ఉండేటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కస్టమర్కి రిస్క్ లేదు. అంటే నో రిస్క్ అన్నమాట. ఖచ్చితంగా 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ స్పాన్ 1 year 2 years అని చెప్పాం మనం. మీరు అబ్జర్వ్ చేయండి అమ్మ, ప్రతిసారి శ్రావ్య గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 20 years కనుక స్పాన్లో మనం తీసుకుంటే మనం అనుకుంటాం. ఇప్పుడు వచ్చి చాలామంది చెప్తా ఉంటారు, మా దగ్గర ఎంతోమంది కస్టమర్స్ చెప్తా ఉంటారు, మేము ఒక 10 years బ్యాక్ ఇక్కడ వచ్చి చూసాము కానీ తీసుకోలేకపోయాము అప్పుడు. బట్ అప్పటికి ఇప్పటికీ చాలా రేట్లు పెరిగాయి, చాలా రేట్లు పెరిగింది అని చెప్తా ఉంటారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే మన హైదరాబాద్ పరిస్థితి అంటే ఓవరాల్గా మనం ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ని కంపేర్ చేస్తే హైదరాబాద్ అనేది ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది మనకు. సో ఈక్వల్ రేడియస్తో మనకు తెలంగాణ సరౌండింగ్ మొత్తం కూడా ఎక్స్పాండ్ అయ్యడానికి సిటీ స్కోప్ ఎక్కువగా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఇన్వెస్టర్స్ కూడా. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక 40 years బ్యాక్ ఇన్నర్ రింగ్ రోడ్లో 1000కో 2000కో కొన్న వాళ్ళు ఈరోజు గజం ₹1,00,000 పైన అయింది. సో అండ్ బంజారాహిల్స్ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాస్లలో తీసుకుంటే 3 lakhs దాకా వెళ్ళిందండి. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎన్ని టైమ్స్ పెరిగింది అనేది మీరు ఊహించండి. కానీ ఎప్పుడు చెప్తున్నాను అంటే నేను 1 year 2 year 5 years చెప్పట్లేదు. సో లాంగ్ రన్లో హై రిటర్న్స్ వస్తాయి, అది ట్రూ. అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా మనకు రెసిడెన్షియల్గా ఉండాలి అనుకుంటే మాత్రమే దాన్ని హై రేటు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మనం పెడుతుందే ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ గురించి అన్నప్పుడు మాత్రం ఎక్కడ లోయెస్ట్ ఇన్వెస్ట్ చేయగలిగితే అక్కడ మనకు హై రిటర్న్స్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది మేజర్గా. కాబట్టి అప్పుడు ఓఆర్ఆర్ దగ్గర సరౌండింగ్లో ఒక 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 1000-2000కే స్క్వేర్ యార్డ్ ఉన్నారు. ప్రజెంట్ 30, 35, 40 రేంజ్లో నడుస్తుంది. లైక్ అంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆ సరౌండింగ్లో ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయి, దేనివల్ల మనకు అక్కడ రెసిడెన్షియల్గా ఉండే స్కోప్ ఎక్కువగా ఉంటుంది, ఏ ఏరియాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కొంచెం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కనుక్కోవాలి. డెవలప్మెంట్ సరౌండింగ్లో ఏమున్నాయి, ఎక్కడైనా ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కడ కొన్నా 100% అది తెలుసు. మనకు కాదండి, మన నాన్న వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేస్తే లైఫ్లో బాగా పెరుగుతుంది అని అందరికీ తెలుసు. సో విలేజ్లో కూడా పెరుగుతుంది అని తెలుసు. అలాంటిది మన హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీ సరౌండింగ్లో హ్యూజ్గా మనకు ఆల్వేస్ తెలుసు. మనకు ఓఆర్ఆర్ సరౌండింగ్ అన్ని కూడా కంపెనీస్ ఇప్పుడు అవుట్ సైడే ఉన్నాయి. అంటే ఓఆర్ఆర్ సరౌండింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్సైడ్ మొత్తం రెసిడెన్షియల్గానే ఉంది అన్నప్పుడు 100% స్కోప్ ఎక్కడ ఉంది రేపు ఫ్యూచర్ అంతా కూడా న్యూ సిటీ డెవలప్ అవ్వడానికి స్కోపు ఓఆర్ఆర్ అవుట్ సైడ్ ఉంది. ఓఆర్ఆర్కు రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో హైయెస్ట్ ఇన్వెస్టర్స్ అంతా కూడా అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్గా ఇంకా పెట్టలేము అని 40 years నుంచి వెయిట్ చేసే వాళ్ళు ఇప్పుడు లోయెస్ట్ బడ్జెట్లో మనకు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు.
సో ఇప్పుడు కూడా ఆప్షన్ కోల్పోతే ఇంకెవరు మేము చేయలేం. ల్యాండ్ అనేది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మనకు జనాభా పెరుగుతుంది తప్ప ల్యాండ్ పెరగట్లేదు. ఆ ఉన్న ల్యాండ్ని మనం డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్లో మేము ఎంతోమందికి మా కస్టమర్స్ కానీ ఎంతోమంది ఇన్వెస్టర్స్ కానీ మా దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంది అదే. సో ఇన్వెస్ట్మెంట్ పెడితే రైట్ ప్లేస్లో రైట్ లొకేషను అండ్ కరెక్ట్ నియర్ బై హౌజెస్ ఉండే దగ్గర, నియర్ బై జాబ్ ఆపర్చునిటీస్ కంపెనీస్ ఉండే దగ్గర చూజ్ చేసుకుంటే మాత్రం హై రిటర్న్స్ గ్యారంటీ వస్తుందమ్మా. ఖచ్చితంగా ఉంది, అది మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు దానికి. సార్ మరి యాజ్ ఎ వ్యూయర్గా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మాకు మీరు ఎలా హెల్ప్ చేస్తారు? మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కువగా యూత్ని మోటివేట్ చేస్తా అన్నారు కదా, మరి ఈ మధ్యన ప్రెసెంట్ యూత్ అయితే ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు కదా, మరి వీళ్ళకి మీ దగ్గర ఎలాంటి సోర్స్ ఉంటుంది సార్? అంటే ప్రజెంట్ ఉన్న యూత్ అంటే అందరూ అని కాదు. సో కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే మేము చేసిన వర్క్ మా పిల్లలు చేయొద్దు అనే ఒక ఇంటెన్షన్ ప్రతి పేరెంట్లో ఉంటుంది. కాబట్టి పిల్లలు చాలా గొప్పవాళ్ళు కావాలి, వాళ్ళకు కష్టం వాల్యూ తెలియద్దు అని చెప్పేసి వాళ్ళని ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి పేరెంట్స్ ఈరోజు సిద్ధమైపోయారు. అప్పులు చేసి ఉన్న ల్యాండ్స్ అమ్మి కూడా పిల్లలపై ఇన్వెస్ట్ చేయడానికి స్టూడెంట్స్ పైన సిద్ధంగా ఉన్నారు. కానీ పిల్లలలో ఒక పేరెంట్ పైన ఉండే రెస్పెక్ట్ని ఎలా పెంపొందించే విధంగా ఉండాలి, అదేవిధంగా టీచర్లతో ఏ విధంగా రెస్పెక్ట్గా ఉండాలి, వాళ్ళకు ఒక డిసిప్లిన్ మేనర్ని అది చిన్నతనం నుంచే నేర్పించాలండి. అంటే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచే అదంతా కూడా మనం వాళ్ళకి నోటీస్ చేస్తూ ఏది అడిక్షన్ కాకుండా దానిని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి చెప్పగలిగితే అటు టీచర్తో అదే విధంగా రెస్పెక్టబుల్గా ఉంటారు. అండ్ ఈ టెక్నాలజీని ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకోగలగాలి అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఉంది పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. సో దాన్ని పాజిటివ్ వేలో టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో మనం యువతకు చెప్పగలిగితే 100% మనం సక్సెస్ఫుల్ అయినట్టే. అదేవిధంగా మా దగ్గర వచ్చే వరకు ఏ విధంగా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా ఒక రియల్ ఎస్టేట్లో మాత్రమే ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, ఆ పర్సన్ క్వాలిటీ ఉంటే సరిపోతుంది, ఆ పర్సన్ ఒక నమ్మకమైన పర్సన్ అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. కానీ మనీ ఉంటే ఏమవుతాం, మనమే ఇన్వెస్ట్ చేస్తాం. మనీ లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే రేపు ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రజెంట్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అవసరం, ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం, ప్రతి ఒక్కరికి ప్లేస్ అవసరం. మన పిల్లలకు కూడా ఇంకా నీడ్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లాస్ లేదు. కానీ దాని గురించి మనం ఇన్వెస్ట్ చేసే దాని గురించి మనం ముందే తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం రైట్ ప్లేస్ చూజ్ చేసుకుంటాం, రైట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్లాన్ చేసుకునే ఆప్షన్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కొంతవరకు వచ్చింది. ఇంతకుముందు ఎల్ఆర్ఎస్ అంటే ఎవరికి తెలియదు, బట్ ఒక అవేర్నెస్ వచ్చేసింది. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరేషన్ ఏ విధంగా మనం చేసుకోవచ్చు, అండ్ ఈ ల్యాండ్కి సంబంధించినవి కానీ ఈ పర్మిషన్స్ ఎట్లా తీసుకోవచ్చు ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చేసింది. బట్ దీనిని ఈ అవేర్నెస్ వస్తే సరిపోవట్లేదు. కానీ మార్కెట్లో మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు నాకు, ఏంటి అంటే రియల్ ఎస్టేట్ స్లో అయిపోయింది అంటున్నారు సార్, ఏంటి అని. ఎప్పటికీ అదే చెప్తూ ఉంటారు. ఇంకో 20 years తర్వాత అరే ఇప్పుడు తీసుకుంటే బాగుండు కదా అని 2024 కూడా ఇదే విధంగా 20 years తర్వాత అదే విధంగా చెప్తారు. సో కాబట్టి మనం చూస్తూ వెళ్తూ ఉంటే ఏమీ జరగదు. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని చేస్తూ వెళ్తే సక్సెస్ఫుల్ అవుతాం. సో కాబట్టి చేసేవాళ్ళు 10% ఉన్నారు హార్ట్ఫుల్గా, ఒక వర్క్ని ఇష్టపడి దాంతో ఎంజాయ్ చేస్తూ చేసే వాళ్ళలో 100% రిజల్ట్స్ ఉన్నాయి, 100% విన్ అవుతారు. సో ఇన్వెస్టర్స్ కానీ అండ్ అదేవిధంగా యూత్ ఇలాంటి వాటిపైన సెల్ఫ్గా మనం డెవలప్ అవ్వాలి. సెల్ఫ్ బిజినెస్ పైన ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇంపాసిబుల్ అది. సో కాబట్టి ఏ గవర్నమెంట్ అందరికీ యూత్కు గవర్నమెంట్ ఇవ్వలేదు. సో కాబట్టి ఒక ఆంట్రప్రినర్గా మనం ఎదగాలి అంటే మాత్రం ఇలాంటి డిఫరెంట్గా మనం ఆలోచిస్తూ ఒక బిజినెస్ని డెవలప్ చేసుకోగలిగితే 100% సక్సెస్ఫుల్ అయ్యడానికి ప్రతి ఒక్కరికి స్కోప్ ఉంది. సార్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే ఒక బిల్డింగ్ కానీ ఒక ప్లాట్ కానీ ఒక ఎకరా కొనాలంటే అందరూ రిచ్ మ్యాన్సే కొంటారు, మనలాంటి వాళ్ళు కొనలేరు అనే థాట్లోనే ఉంటారు. సో అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఒక స్థలం కానీ ఏదైనా తీసుకోగలరా సార్? మీ దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? సో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ ఉంటుందా లేదా స్పాట్ పేమెంట్ చేయాలా? అసలు ఎలా సార్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవునండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే తీసుకోవాలి అని అందరము నోటీస్ చేస్తుంది అదే. కానీ
ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని బట్టి మన ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏ విధంగా అలవాటు అవ్వారు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి మనం ఏది ఇస్తే మనం ప్రోడక్ట్ని ఈజీగా మనం సేల్ చేసుకోగలుగుతాం అనేది ప్రతి ఒక్కరు ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఒక ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ ఒక హౌస్ ఉంది అతనికి, ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, ఒక ఫ్లాట్ కానీ ఒక హై రేంజ్ ఒక ఏరియాలో అతనికి ఒక ఇల్లు ఉంది. మళ్ళీ అగైన్ ఇంట్లోపై ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకోడు. అతను వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి, అతను వీకెండ్స్లో మంచి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ కావాలి, లేదా బెస్ట్ మనకు నేచర్కు దగ్గరగా ఉండే విధంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి వాటికి గ్రామ పంచాయతీ లేఅవుట్స్ లేవు కాబట్టి ప్రజెంట్గా ఫామ్ ల్యాండ్స్ ఎక్కువగా మనకు వెలుగులోకి వచ్చాయి. సో లైక్ ఫామ్ ల్యాండ్స్ అంటే లైక్ అగ్రికల్చరే. సో వీటిని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫామ్ ల్యాండ్ తీసుకుంటున్నాము అంటే మనం అది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, క్లియర్ టైటిల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ క్లియర్ టైటిల్ ఎట్లా అంటే చాలా ఉన్నాయి. ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఈసీ తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెసిడెన్షియల్తో పాటుగా ఇప్పుడు మా కంపెనీస్ కానీ మేము కానీ ఏ బడ్జెట్ వాళ్ళకు ఆ బడ్జెట్ ఏది ఫిట్ అవుతే దాంట్లో మనం న్యాయంగా చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. అంటే అది పెరి అర్బన్ జోన్లో ఉండొచ్చు, కన్జర్వేషన్ జోన్లో ఉండొచ్చు. అంటే ఇవన్నింటికి మనం పర్మిషన్స్ ఉండకపోవచ్చు, కానీ కస్టమర్ యొక్క ఆ ప్రోడక్ట్ యొక్క సేల్కి ఏది కన్వీనియంట్ ఉందో ఆ కన్వీనియంట్గా ఎవరు వద్దన్నా కాదన్నా అవి సేల్స్ జరుగుతూ ఉన్నాయి. సో మనం దాన్ని ఆపలేము. ఒక అగ్రికల్చర్ ఆయన ఒక గుంటకు ఉంటాడంటాం, 2 గుంటలు తీసుకోవాలి, తక్కువ మనీ ఉన్నాయి, 1 ఎకర్ తీసుకోలేడు, సెక్యూర్ చేసుకోలేడు. కాబట్టి ఇప్పుడు కొన్ని నేచర్కి దగ్గరగా ఫ్రూట్ ప్లాంటేషన్స్ కానీ, కొంతమంది శ్రీగంధం ప్లాంటేషన్స్ కానీ రకరకాల స్ట్రాటజీస్తో ఆ నేచర్కి దగ్గరగా ఉండే విధంగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా రిసార్ట్ ఫెసిలిటీస్ కానీ, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కానీ, ఇట్లా ఎక్కువగా మనం ఇలాంటి సోర్సెస్ ఇవ్వడం వల్ల కస్టమర్స్కి రిలాక్సేషన్ దొరుకుతుంది. సో ఆ విధంగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, లో బడ్జెట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ సోర్స్ ఉంది. ప్రజెంట్గా హెచ్ఎండి అనగానే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు తెలుసు సిటీ సరౌండింగ్లో మినిమం 18,000, 16,000 నుంచి 20,000, మోర్ దాన్ 20,000 బడ్జెట్ ఉంది స్క్వేర్ యార్డ్కి. మరి ఇప్పుడు లోయెస్ట్ బడ్జెట్ అంటే మనం 5,000, 6,000, 8,000 రేంజ్లో అంటే మనకు ఫామ్ ల్యాండ్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డిటీసీపీలో ఒక 100 కిలోమీటర్స్ రేడియస్కి అయినా మనం వెళ్ళాల్సింది తప్పదు. సో ఈ విధంగా మనం బడ్జెట్ను బట్టి కస్టమర్ని మనం ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ ఒక మార్కెటింగ్ పర్సన్ లైక్ ఒక సేల్స్ పర్సన్గా సక్సెస్ కావాలి అంటే కూడా మా దగ్గర ఆపర్చునిటీ ఉంది, మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళను మేమే ట్రైన్ చేస్తాం, వాళ్ళకు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏ విధంగా అయితే వెళ్ళాలి అంటే ఏం తెలియాలి, జనరల్గా ఏం తెలియాలి అంటే మా భాషలో మేము ఒకటే చెప్తాం, నీ సర్టిఫికేట్స్ అవసరం లేదు, నీ హైటు వెయిట్ అవసరం లేదు, సో ఇంకేది అవసరం లేదు, రూటు రేటు ప్లాటు తెలిస్తే చాలు. ఆ నమ్మకమైన కంపెనీ, నమ్మకమైన పర్సన్గా మనం మన రిలేషన్స్ అందరినీ కూడా మనం సక్సెస్ఫుల్ చేస్తాం. అదేవిధంగా ఆన్లైన్లో అప్రోచ్ అయ్యే వాళ్ళని కూడా ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేయగలిగితే 100% మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు. సార్ మరి యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే యాప్స్, ట్రేడింగ్ యాప్స్ అని, లైక్ ఇలా బెట్టింగ్ యాప్స్ అని ఎక్కువగా వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. సో అసలు ట్రేడింగ్ గురించి మినిమం నాలెడ్జ్ లేకుండా ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అసలు ఆ యాప్స్ అనేవి సేఫేనా? అందులో పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం రియల్ ఎస్టేట్లో పెట్టొచ్చా సార్? రియల్ ఎస్టేట్లో 100% ఇన్వెస్ట్ చేయొచ్చండి. కానీ యూత్ను అట్రాక్ట్ చేయడానికి కొన్ని మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా కొన్ని యాప్స్ క్రియేటివిటీ జరుగుతూ ఉంది. అవి అంతా యూత్ను అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో యూత్ తెలుసుకోగలగాల్సింది ఏంటంటే యూత్లో కొంత ఏది మనం దేంట్లోకి వెళ్తే మనం సక్సెస్ఫుల్ అవుతాము, ఏది మనల్ని ట్రాక్ మారుస్తుంది, ఏదైనా అడిక్షన్ కావద్దు. ఇది ఒకటి మనం యూత్కి చెప్పాల్సిందండి. అంటే ఒక దాని గురించి అవగాహన లేకుండా ఒక లైక్ షేర్ మార్కెట్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ట్రేడింగ్లో ఉండేటువంటి బిజినెస్లో కావచ్చు, ముందు వాటిలో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతామా బెనిఫిట్ పొందుతామా అనేది అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 1000 మెంబర్స్ పీపుల్స్ కనుక మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అందులో సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ ఎంతమంది, ఫెయిల్యూర్ అయిన పర్సన్స్ ఎంతమంది. మనం ఒక సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ని ఒక మెసేజ్ మాత్రమే వస్తుంది మనకు, కానీ అందులో పెట్టి లాస్ అయిన వాళ్ళని తెలుసుకుంటే మనకు దాని గురించి సంబంధించిన లెర్నింగ్ అనేది నేర్చుకోగలుగుతాం. సో ఆ విధంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ
అది మనకు రిస్క్ అన్నప్పుడు దానిలోకి వెళ్ళకపోవడం ఉత్తమం. లేదా దాంట్లో కూడా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. బట్ దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ నీ దగ్గర ఉందా, సో దాని బిజినెస్లోకి ఎంట్రీ అవ్వాలి తప్ప సో తెలియకుండా ఏ బిజినెస్లోకి ఎంట్రీ అవ్వాల్సిన లేదు. ఓన్లీ మాలాంటి ప్లాటింగ్లో మనము రియల్ ఎస్టేట్ అంటే రకరకాల అర్థాలు ఉన్నాయండి. కానీ మనకున్నటువంటి ప్రజెంట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మాత్రం 100% జెన్యున్గా ఉంది. ప్రీవియస్ ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి డబుల్ రిజిస్ట్రేషన్స్, తర్వాత క్లియర్ డాక్యుమెంట్స్ లేకుండా ప్రీవియస్ చాలా జరిగాయి. అప్పుడు అది ఎప్పుడు జరిగాయి అంటే అన్ఎడ్యుకేటెడ్స్ అంతా కూడా మనకు ఇక్కడ ప్రీవియస్ ఉండి ఎన్నో రకాల పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్, ఎక్కడ కూడా డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యే స్కోప్ లేకుండా గవర్నమెంట్స్ కూడా చాలా కేర్గా వాటిని క్రియేట్ చేయగలిగాయి. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో రైట్ పర్సన్ని మీరు చూజ్ చేసుకోగలిగితే రైట్ కంపెనీని అతను ఇన్వెస్ట్ చేయమని చెప్తాడు. 100% దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు, హై రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. సార్ మరి యూత్కి మీరిచ్చే సలహా ఏంటి సార్? యూత్కు నేను ఇవ్వాల్సినటువంటి సలహా ఒకటే అండి శ్రావ్య గారు. అయితే మేజర్గా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నటువంటి యూత్ ఎలా ఉంది అంటే ఏదైనా సరే ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. కాబట్టి అంటే ఇన్స్టెంట్గా మనం ఇప్పుడే చేయాలి, ఇప్పుడే అమౌంట్ రావాలి అనే ఒక వేలో యూత్ వెళ్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సినటువంటి సజెషన్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో జరగవచ్చు. అంటే మనం చేసే ఆ మైండ్ సెట్ని మనం ఇంకొక పాయింట్ చెప్తున్నాను నేను, మనం ఏదైతే ఏ ఫీల్డ్లో అయితే మనం సక్సెస్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్కి సంబంధించిన మైండ్ సెట్ని మనం ముందు డెవలప్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. అంటే ఇన్స్టాంట్గా కొంత మనీ వచ్చింది అంటే అది లక్కీ, అంటే లక్గా కూడా కలిసి వస్తుంది, కొన్నిసార్లు రావచ్చు. కానీ ప్రతిసారి అదే లక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము. మన డెడికేషన్ ఉండాలి, మనం చేసే వర్క్ పైన డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ తోడుగా స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. సో మనం ఎంచుకున్న రంగం ఏంటి, దాంట్లో మన డ్రీమ్స్ ఏమున్నాయి, మన టార్గెట్స్ ఏమున్నాయి, మనం ప్రతిరోజు దానిని ఏ విధంగా అచీవ్ అవుతున్నాం, దాన్ని మనం 100% ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ లేకుండా ఆ ప్లాన్ మనం ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇది జరిగిపోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఉండొచ్చు, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్స్ వచ్చాయి, మేనిఫెస్టేషన్ వచ్చింది, రకరకాల ప్లానింగ్స్ ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా మనం ఆ పొజిషన్కి అర్హత సాధించినప్పుడే వస్తుంది. అది మన మైండ్ సెట్ని దానికి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది అని 100% నమ్ముతాను నేను. కాబట్టి లక్ కలిసి వచ్చినా ఆ లక్తో పాటు నిలబెట్టుకోవాలంటే మాత్రం మనం ఇందాక చెప్పినటువంటి అన్ని కూడా హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ తోడై ఉండాలి. ఒక టార్గెట్స్తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏం కావాలో మనం దాన్ని ఆలోచించాలి, మనకి ఏం నీడ్ ఉంది, మనం ఏం కావాలనుకుంటున్నాము. సో ఆ కావాలనే దాని మీద మనం ముందుకెళ్తే 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మొత్తం మీదకి ఏది ఇన్స్టెంట్గా కాకుండా పేషెన్స్తో ఉండాలి. పేషెన్సీ 100% అండి. బిజినెస్, ఎనీ బిజినెస్ అంటే అది టీచింగ్లో అయినా కావచ్చు, లేకపోతే ఒక పనిలో అయినా కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్లో అయినా కావచ్చు, ఒక ఎండి లెవెల్లో ఒక కంపెనీకి అయినా కావచ్చు. ప్రతి ఫీల్డ్లో అబ్స్టాకిల్స్ అనేవి కామన్గా ఉంటాయి. మనం చేసే పనిలో అవరోధాలు వస్తాయి. మనం వెళ్ళే మార్గంలో ఒకటే డైరెక్షన్లో వెళ్ళాం కదా, ఒకటే డైరెక్షన్లో వెళ్తే ఫ్లైట్ ఎక్కాలి, ఒకేసారి ఫ్లైట్ ఎక్కలేము కదా. సో దానికోసం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అదే రోడ్డు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, మలుపులు ఉంటాయి. సో స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎంత స్పీడ్లో వెళ్ళాలి, మలుపుల దగ్గర ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో తెలిస్తే మన జర్నీ బాగుంటుంది. అదేవిధంగా లైఫ్లో కూడా మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ అవరోధాలు వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని అధిగమించాలి అని తెలిసిన వాళ్ళకు లైఫ్ అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతానండి. ఎస్ రైట్ సార్, రియల్ ఎస్టేట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, మరి మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.